హాయ్ అండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే ప్రెజెంట్ ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వాలనుకుంటున్నాను. ఓకే, అంటే చూసుకుంటే అతను కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు అయ్యే ఛాన్స్ ఉందంట. నెగిటివిటీ ఉంది, బట్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి బాగానే ఉంది ప్రజెంట్. ఓకే, సో 5 years మీకు ఎలా? సోషల్ మీడియా అండ్ న్యూస్ ఛానల్స్లో ఎక్కువ టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు కాబట్టి జగన్ రాడు, చంద్రబాబు బెటర్, చంద్రబాబు అండ్ జనసేన పొత్తు పెట్టుకుంటే కన్ఫామ్గా వస్తారని అనుకుంటున్నారు. వాళ్ళు అంత కాన్ఫిడెంట్ ఉంటే పొత్తు పెట్టుకోరు. ఓకే, అంటే 5 years మీకు ఎలా అనిపించింది పాలన? అంటే బాగానే ఉంది, బట్ ఇంకొంచెం జాబ్ క్యాలెండరు వచ్చేసి అది ఇచ్చుంటే బాగుంది అనుకుంటున్నాను. కానీ పథకాలు ఇస్తున్నారు, కానీ పథకాలు కూడా అందరికి ఇవ్వకుండా దానికి అర్హులైన వాళ్ళకి, అంటే ఇన్ని పథకాలు వేస్ట్ అని నా ఫీలింగు. అంటే ఒక ఎడ్యుకేషను, అమ్మఒడి అండ్ రైతు భరోసా, అదే సో అలాంటివి ఏమైనా ఇచ్చుంటే అందరికి యూజ్ అయ్యేవి బెటరు. బట్ చాలా పథకాలు వచ్చేసి అవసరం లేకుండా ఇస్తాం. ఓకే, జగన్ పాలనలో అంటే ఆరోగ్యశ్రీపై మీ స్పందన ఏంటి? ఆరోగ్యశ్రీ అయితే ప్రజెంట్ బాగుంది. అంబులెన్స్లు కూడా ఎప్పుడైనా అవసరమైన వెంటనే వస్తున్నాయి, సరిగ్గా అమలవుతున్నాయి. లాస్ట్ 5 yearsలో చూసుకుంటే మనం అసలు అంబులెన్స్లు మనకు కనిపించేవి కాదు. ఇప్పుడైతే ఈ 4.5 years అయితే మనం కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. అండ్ 104 కూడా మనకి ఈ ఊర్లో ప్రతి విలేజ్కి వచ్చి వస్తున్నారు. సో అంటే జగన్ గారు ఎక్కువ విద్యారంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రజెంట్ వచ్చేసి ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుకోకపోతే, చదువుకుంటేనే మన స్టేట్ వచ్చి డెవలప్ అవుతుంది. సో ఎవరికైనా ప్రతి ఒక్కరికి వైద్యం ఇంపార్టెంట్. సో ఈ రెండింటి మీద నాదైతే బాగా హ్యాపీగా ఉంది. ఓకే అండి. ఆడుదాం ఆంధ్రాని 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ప్రజెంట్ ఇప్పుడు విద్యార్థి రంగంలో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి. సో అలాంటి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. ఓకే, సో అంటే జనవరి నుంచి పెన్షన్ కూడా 3,000కి పెంచుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అవును, అంటే 3,000 పెంచుతున్నారు, బట్ ప్రజెంట్ వచ్చేసి అవసరం లేకుండా చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు. అవసరమైన వాళ్ళకి ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. అంటే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అంటున్నారు, అది జరుగుతుందంటారా? జరుగుతుంది. లాస్ట్ టైం వచ్చేసి ఎవరైనా పెన్షన్ కావాలన్నా, ఏమైనా పథకాలు కావాలన్నా మనం మండలం వెళ్ళాల్సి వచ్చేది. ప్రజెంట్ వచ్చేసి మండలం వెళ్తే అక్కడ ఆఫీసులో ఉంటారో లేదో కూడా తెలియదు. ప్రజెంట్ వచ్చేసి ఊర్లోనే ఉంటారు కాబట్టి ఖాళీ టైంలో వెళ్ళి చూసుకుని ఒకవేళ ఉంటే పని చేసుకుంటారు, లేకపోతే మన వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఇది బాగుంది. ఓవరాల్గా జగన్ పాలన ఈ 5 years అంటే మంచి అయింది అనుకోవచ్చా, చెడు అయింది? మంచిగా అయింది. మరి నెక్స్ట్ కూడా 2024లో జగన్ గారు వస్తారంట? నేనైతే వస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వస్తే ఎలాంటి మార్పులు రావచ్చు? అది ఆయన చేతిలో ఉంది, మనకు తెలియదు. కరెక్ట్, మనం మంచి చేస్తే బాగుంటుంది. కొంచెం డెవలప్ అయ్యేలా ఇండస్ట్రీస్ అవి తీసుకొచ్చి, కంపెనీస్ అలా తీసుకొచ్చి జాబ్స్ ఎక్కువ జాబ్ క్యాలెండర్ అలా ఇస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.